హాయ్ వెల్కమ్ టు బన్నీ బ్లాగ్స్. సో ఇవాళ నుండి సోలో ట్రావెలింగ్ మొదలు. ఎందుకంటే బృందావన్ వచ్చేసి అనుకోకుండా డైవర్ట్ అయిపోయినా కొలీగ్స్ తోటి. సో ఈరోజు వచ్చేసి మనం ఎక్కడి నుంచో తెలుసా మీకు? హరిద్వార్. సో స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి హరిద్వార్. సో అట్లా కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసుకుంటూ పోతాను. అండ్ హరిద్వార్లో స్పెషాలిటీస్ ఏంటి, అండ్ ఏ ఘాట్లో స్నానాలు చేస్తారు, అండ్ ఘాట్స్ ఎట్లా ఉంటాయి, అండ్ టోటల్ లొకాలిటీ ఎట్లా ఉంటుంది, టోటల్ ఎక్స్ప్లోర్ చేసేద్దాం. లెట్స్ గో. చాలామంది టెన్షన్ పడిపోతూ ఉంటారు ఎటన్నా ట్రిప్స్ స్టార్ట్ అయితే, మాకు రూమ్స్ దొరకవు అది అని చెప్పేసి. బట్ మీకు ఆన్లైన్లో రీజనబుల్ రేట్స్ దొరకనట్టయితే కనుక మీరు వచ్చినాక ఒక గంట సేపు మాది కాదనుకొని ఇట్లా ఎక్స్ప్లోర్ చేస్తే హరిద్వార్లో సందులు గొంతుల్లో చాలా ఉంటాయి. డోర్ రూమ్స్, హాస్టల్స్ అండ్ వచ్చేసి చిన్న చిన్న హోటల్స్. అప్పుడు మీకు రీజనబుల్ ప్రైస్లో వస్తాయండి. ఏదన్నా కొత్త ప్లేస్కి పోయినప్పుడైతే మంచి ఫుడ్ స్పాట్ని దొరకబట్టడం చాలా కష్టము. ఈ హరిద్వార్లోనే అయితే తిరిగి నాకు యాస్టకు వస్తుంది మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందని. బట్ నాకు కొంచెం నార్త్ అలవాటు కాబట్టి మళ్ళీ లాస్ట్కి వస్తే పరాటలు తినడానికి ఛాన్స్ దొరికింది. ఎందుకంటే వేరే ఏం లేవు, ఇడ్లీ దోశలు ఉన్నా కూడా నార్త్ సైడ్లో దరిద్రంగా ఉంటాయి. అసలు ట్రై చేయకండి, వాళ్ళకి చేయరాదు, చేసిన అసలు టేస్ట్ అస్సలు బాగోవు. సో ఇక్కడ వెరైటీస్ టేస్ట్ చేయడం మీకు మంచిది. అంటే పరాటాలు కానీ, రోటీలు కానీ, తందూరీస్ కానీ బాగా చేస్తారు వీళ్ళు, ఇక్కడ వాళ్ళకి అలవాటు కాబట్టి. సో మన టిఫిన్స్ అయితే ఇక్కడ అసలు ట్రై చేయకండి నార్త్ సైడ్. సో ప్రజెంట్ మానసాదేవి టెంపుల్కి అయితే వెళ్తున్నా. సో ఆన్ ద వేలో మనకి షాప్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. హరిద్వార్ అంటే మొత్తం ఈ డెవోటీ ఐటమ్స్ చాలా షాప్స్ ఉంటాయి, సేల్ చేస్తూ ఉంటారు ఇక్కడ. అండ్ ఇక్కడ మానసాదేవి టెంపుల్ వచ్చేసి గుట్ట పైన ఉంటుంది హరిద్వార్లో. సో అది ఎక్కడానికి అట్లీస్ట్ మీకు 2 hours తీసుకుంటుంది ఎండలో. అండ్ ఎర్లీ మార్నింగ్ వస్తే కనుక మీరు ఆరామ్గా ఎక్కొచ్చు. ఇక్కడ రోప్ వే కూడా ఉంటుంది, బట్ ఇట్లా ఫుల్ క్రౌడ్ ఉంటుంది రోప్ వేకి. నేనని దోసుకుంటూ ఉంటారు. జస్ట్ 50 రూపీసే రోప్ వే ఎక్కడానికి, బట్ మీకు టికెట్ దొరకడం చాలా కష్టం, అంత క్రౌడ్ ఉంటుంది. సో నేను వెయిట్ చేయడం ఎందుకని చెప్పేసి దాని పక్కనే మెట్ల దారి ఉంటుంది. సో మెట్ల దారి చూజ్ చేసుకొని నేను నడుచుకుంటూ వెళ్తున్నా. అండ్ ఇక్కడ ఇంకొక దందా నడుస్తుంది. ఇక్కడ చిల్లర తీసుకోవాలనుకుంటే 20 రూపాయలకు 10 రూపాయలు, 50 రూపాయలకు 30 రూపాయలు అని చెప్పేసి ఇక్కడ ఒక దందా. మొత్తం చేంజ్ మన బయట ఎక్కడైనా షాపులలో చూస్తే ఏమైనా ఫుడ్స్ కానీ నార్మల్ థింగ్స్ కానీ కుప్పలు పోసుకొని అమ్ముతారు కదా, ఇక్కడ పైసలు కూడా 10 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు అండ్ రూపాయి బండీలు, 2 రూపాయల బిల్లలు అవన్నీ కుప్పలు పోసి అమ్ముతున్నారు ఇక్కడ. ఇది రోప్ వే చూడొచ్చు, పక్కనే రోప్ వే ఉంటుంది మనకు. అండ్ దాని పక్కనే నడుచుకుంటూ వెళ్ళే వే ఉంటుంది. టెంపుల్కి వెళ్తుంటే మనకి ఇక్కడ నుంచి మంచి వ్యూ కనిపిస్తుంది హరిద్వార్ టోటల్గా. టెంపుల్కి వచ్చాక పైన గుట్టెక్కాక టెంపుల్ ముందు మనకు చెప్పుల స్టాండ్ ఉంటుంది, ఇక్కడ ఇప్పుకోవచ్చు. మీరు వస్తూ ఉంటే తొవ్వల మా దగ్గరుడు అని ఎంబడి పడుతూ ఉంటారు చెప్పులు ఇడవడానికి కూడా. ఇక్కడ కూడా ఇది ఒక టైప్ ఆఫ్ దందా. సో మీరు చెప్పులు ఇడిసి వస్తే మట్టుకు కాళ్ళు మొత్తం నాశనం అవుతాయి, దుమ్ము ధూళి అంతా అంటి. అండ్ మీకు రిటర్న్లో వచ్చేటప్పుడు ఇది ఒక మంచి వ్యూ కనబడిద్ది. మీరు వెళ్ళిన రూట్లో కాకుండా ఇంకొక రూట్ ఉంటుంది కింద దిగడానికి. సో ఆ రూట్లో వస్తే కనుక మీకు మంచిగా ఈ వ్యూ చూడవచ్చు. ఈ కొండ కొసకు వచ్చేసి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇక్కడ నుంచి వ్యూ. టోటల్ చెక్ డ్యామ్ అయితే ఏదైతే ఉందో చెక్ డ్యామ్ నుంచి వాటర్ ఎట్లా డైవర్ట్ చేసి అని టోటల్గా మీకు మంచిగా కనిపిస్తుంది వ్యూ. చూసారు కదా అక్కడ చెక్ డ్యామ్ కనిపిస్తుంది, అక్కడ నుంచి ఇట్లా వాటర్ అన్నిటిని డైవర్ట్ చేశారు వీళ్ళు. అందుకే నిండుగా కనిపిస్తాయి ఎప్పుడు ఏ సీజన్లో వచ్చిన వాటర్. మంచిగా స్నానం చేయొచ్చు. ఇక్కడ ఘాట్లు ఉంటాయి మొత్తం, ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క నేము సంథింగ్. ఇది బిర్లా ఘాట్ అని, అక్కడ ఏదో ఇంకొక ఘాట్ అని, చాలా పేర్లు ఉన్నాయి. అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ వచ్చేసి అటు సైడ్ ఉంటుంది, సిటీ లాగా కనిపిస్తుంది కదా, అక్కడ మనకు గంగా హారతి సార్ట్ ఆఫ్ థింగ్స్ జరుగుతాయి ఈవినింగ్.
సో ఈ ప్లేస్ వచ్చేసి మనకి మానసాదేవి టెంపుల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది గుట్ట పైన. సో అక్కడికి మనకు రోప్వే ఉంటుంది అండ్ వచ్చేసి నడుచుకుంటూ కూడా ఎక్కొచ్చు. అండ్ మనం ఎగ్జిట్లో అంటే ఎగ్జిట్కి 2 వేస్ ఉంటాయి. ఒకటి అంటే దర్శనం చేసుకొని బయటికి వెళ్ళాక అటు నుంచి వెళ్తే మనకు ఇక్కడ గుట్టలాగా కనిపిస్తుంది టోటల్గా. ఈ గుట్ట పైనకి ఎక్కితే మనకు మంచి వ్యూ వస్తుంది ఫొటోస్ తీయడానికి, లేదంటే మీకు అన్నింటికి యూజ్ అవుద్ది. అండ్ వచ్చేసి ఇక్కడ నుంచి మనకు గంగా వ్యూ కూడా కనిపించింది మంచిగా. చాలామంది వచ్చి దిగుతూ ఉంటారు. బట్ రెయినీ సీజన్లో వచ్చిన వాళ్ళకి మాత్రం చిన్న ఇబ్బంది జరుగుతుంది, ఏంటంటే స్కిడ్ అవుతూ ఉంటుంది, మొత్తం రాక్ ఇది. సో అందుకే జాగ్రత్తగా రావాలి. సో నార్మల్ అప్పుడు కూడా మీ చెప్పల్స్కి అంటే స్లిప్పర్స్ కానీ శాండల్స్కి కానీ గ్రిప్స్ లేకపోతే కనుక అప్పుడు కూడా స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అందుకని మీరు జాగ్రత్తగా రావాలి ఇక్కడికి. సో ఇవన్నీ హరిద్వార్లో జరిగే దందాలు. సో ఆ రాయి పెడితే మన ఆస్తి వస్తుందని చెప్పేసి, ఇంకొక కలర్ రాయి పెట్టుకుంటే ఏదో వస్తుందని చెప్పేసి అంటూ ఉన్నాడు. మరి అన్ని రాళ్ళు ఉన్నా వాడు రాళ్ళు ఎందుకు అమ్ముకుంటున్నాడో నాకు అర్థం కావట్లేదు కంటెంట్. అండ్ ఇంకొక దందా వచ్చేసి బాటిళ్ళ దందా. మొత్తం గంగా వాటర్ నింపి మినరల్ వాటర్ లాగా మనకు ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు. సో ఇట్లాంటి బ్రాండ్లు మీకు కనిపిస్తే అస్సలు కొనకండి. ఓన్లీ బిస్లరీ అండ్ కైండ్లీ వాటర్ కనిపిస్తేనే కొనండి. అండ్ ఇప్పుడు వచ్చేసి నార్మల్గా అంటే ఘాట్లు ఉంటాయి కదా గంగా వెంబడి, జస్ట్ మీకు ఎక్స్ప్లోర్ చేస్తూ చూపిస్తున్నా ఘాట్స్. హరిద్వార్లో చాలా మట్టుకు అన్ని దగ్గరనే ఉన్నాయి. జస్ట్ మీరు ఓపిక తెచ్చుకొని నడుచుకుంటూ పోతే చాలా బెటర్. ఎందుకంటే చూసారు కదా ట్రాఫిక్ ఎట్లా జామ్ అయిందో, డేంజరస్గా జామ్ అయింది ట్రాఫిక్ అయితే. సో బైక్స్ రెంటల్ తీసుకున్న వాళ్ళు, లేదంటే కార్లు తెచ్చుకునే వాళ్ళు చక్కగా వాళ్ళ హోటల్స్ దగ్గర పార్క్ చేసుకొని పోవడం మేలు. ఇవచ్చమైన ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇంకా ఇప్పుడు నేను వచ్చింది సీజన్ కాదు, లైట్గా ఉన్నారు జనాలు, అదే చాలా క్రౌడ్ అనిపిస్తుంది. బట్ సీజన్లో వస్తే మాత్రం మీకు తడిచిపోద్ది. సో చూసుకొని రావాలి మీరు. యాక్చువల్గా ఇక్కడ థింగ్ ఏంటంటే మీకు ఈవీ రిక్షాలు ఉంటాయి, 20 to 30 రూపీస్ తీసుకుంటున్నారు. బట్ నేను వచ్చేసి రిక్షాలో పోతున్నా. రీజన్ వచ్చేసి పాపం ఎండలో చచ్చిపోతున్నారు వీళ్ళు, ముసలోళ్ళు, మొత్తం ముసలోళ్ళే ఉన్నారు. సో కొంచెం లైట్గా అట్లా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి రిక్షాలో వెళ్తున్నా. సో మీకు ఇట్లా ఎలాంటి ప్లేస్లోకి వచ్చినప్పుడు మీకు టైం ఉండి కనుక పేషెన్స్ ఉంటే రిక్షాలో పోవడానికి సో కొంచెం సపోర్ట్ ఇవ్వండి, వాళ్ళకు కూడా కొంచెం యూస్ఫుల్ అయినట్టు అవుద్ది. సో జస్ట్ నాకు అనిపించింది నేను చేస్తున్నా, మీకు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా అనిపిస్తే అట్లా చేయండి, యాజ్ యువర్ విష్. ప్రజెంట్ మనం వచ్చేసి హరికాపూరి అయితే పోతున్నాం. అక్కడే మనకు హరిద్వార్లో టాప్ మోస్ట్ గంగా హారతి హ్యాపెనింగ్ ప్లేసు, అక్కడే గంగా హారతి జరుగుద్ది. అండ్ వచ్చేసి క్రౌడ్ కూడా బీభత్సంగా ఉంటుంది గంగా దగ్గర. సో ఈవినింగ్ 6 లోపే అక్కడ ఉండాలి మనం హరికాపూరి దగ్గరలో, అప్పుడు మనకు హారతి అనేది చూడవచ్చు. ఎప్పుడైనా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నియర్లీ రైల్వే స్టేషన్ దగ్గరలో స్టే చేయండి. ఎందుకంటే బస్సెస్ కానీ ఆటోస్ కానీ అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నీ. హరిద్వార్ రిషికేష్ వెళ్ళాలన్నా, లేదంటే ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మీరు మళ్ళీ వేరే దూరం పోయి తీసుకుంటే మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది ఎక్కడం. మళ్ళీ అక్కడ నుంచి ఆటో పెట్టుకొని ఇక్కడ రావాలి. సో ఫైనల్గా హరికాపూరి అయితే రీచ్ అయిపోయినా. ఇక్కడ చూడవచ్చు ఇప్పుడే రెడీ చేస్తున్నారు హారతి కోసం అన్నీ. ఇక్కడ మెయిన్గా హారతి జరిగింది మనకు ఈవినింగ్ 6 లోపు వచ్చి ఉండాలి, అప్పుడే మీకు అన్నీ చూడవచ్చు అన్నమాట. ఇక్కడ 3 పాయలు లాక్కు ఉంటుంది, అక్కడ ప్రాజెక్ట్ నుంచి వస్తాయి వాటరు, ఇక్కడ కొంచెం తక్కువ ఉంటాయి లోతు. అండ్ మధ్యలో పాయలు వచ్చేసి హెవీగా ఉంటాయి, అండ్ లాస్ట్ సైడ్ ఎవరు చేయరు. సో ఈ 2 పాయలు మెయిన్గా వాడుతూ ఉంటారు ఇక్కడ స్నానాలు చేయడానికి. 2 దారులు లెక్క విభజించి వాటర్ని డైవర్ట్ చేశారు వీళ్ళు ఇక్కడ. యాక్చువల్గా అటు సైడ్ పోయినా ఇందాక, బట్ ఆపోజిట్ సైడ్ వస్తే మనకు మంచిగా కనిపిస్తుంది హారతి టోటల్గా. చూడండి అక్కడ అటు సైడ్ కన్నా ఈ సైడ్ ఎక్కువ మంది వచ్చారు. హారతి స్టార్ట్ అయ్యే మూమెంట్లో మాత్రం మొత్తం క్రౌడ్ చూడండి ఎట్లా వచ్చారు, అంతా నిండిపోతారు మొత్తం. బ్యారికేడ్ కూడా క్లోజ్ చేస్తున్నారు మొత్తం గార్డులు.
సో అట్లీస్ట్ కొంచెం ముందు వచ్చినా కాబట్టి ఇక్కడ స్తంభం దగ్గర ప్లేస్ దొరికింది కూర్చోడానికి. సో మీరు లేట్ వచ్చారు అనుకో అది కూడా పోతుంది. సో బిఫోర్ 6 అంటే అట్లీస్ట్ మీరు 5:30 అట్లా వచ్చినా కానీ 5:30 కూడా కాదు 5:10 అట్లా వచ్చినా కూడా మీకు మంచి ప్లేస్ దొరుకుతుంది. చూడండి ఎంత క్రౌడ్ ఉందో, అసలు జాగ్ కూడా లేదు. అటు సైడ్ కూడా నిండిపోయారు మొత్తం. అండ్ మంది అయిందంటే అంటే క్రౌడ్ వచ్చిందంటే గేట్లు క్లోజ్ చేస్తారు, మళ్ళీ ఇంకొక సైడ్ వెళ్ళి చూడాలి, దగ్గరకు కనిపించదు మీకు, అందుకే కొంచెం ముందు రావాలి హారతప్పుడు. హారతి టైం దగ్గర పడేసరికి గంట ముందే మొత్తం ఎన్ఎస్జీ గార్డులు ఆర్మీ వాళ్ళు టోటల్గా ఖాళీ చేపిస్తారు. బ్రిడ్జ్ పైన ఎవరున్నా కూడా ఉండనివ్వకుండా ఖాళీ చేపించి బ్యారికేడ్లు వేసేస్తారు. ఇక్కడ హరిద్వార్లో అండ్ ఇంకా వేరే ఎక్కడైనా హోలీ ప్లేసెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మీరు చిన్న బ్యాగ్స్ క్యారీ చేయండి, అవి కూడా మీ బాడీకి ఫిట్ అయిపోవాలి. అంటే హ్యాండ్ బ్యాగ్స్ కాకుండా, హ్యాండ్ బ్యాగ్స్ అంటే సైడ్ నుంచి ఇగ్గుకొని నరికిపోతారు, సో మన నడుముకు కట్టుకుంటారు అట్లాంటి బ్యాగ్స్ కానీ, లేదంటే మన వేసుకునే బ్యాగ్స్ 2 sides కానీ చిన్న చిన్న బ్యాగ్స్ క్యారీ చేయండి. అండ్ వచ్చేసి అవి టైట్గా ఫిట్ అయ్యేటట్టు చూసుకోండి, ఎందుకంటే వంగితే మాయం చేస్తారు ఇక్కడ హరిద్వార్లో, దొంగలు చాలా ఉంటారు. సో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి 7కి ఇక్కడ హారతి స్టార్ట్ అయింది హరిద్వార్లో, బట్ 6కి ఇక్కడ గేట్లు అన్నీ క్లోజ్ అయిపోతాయి. ఎస్పీజీ వాళ్ళు ఉన్నారు అండ్ వచ్చేసి ఆర్మీ వాళ్ళు ఉన్నారు, అన్ని గేట్లు అయితే క్లోజ్ చేసి వస్తారు టోటల్గా. సో ముందు వస్తే కనుక అంటే ముందు వస్తే మాత్రమే మీకు ఇక్కడ హారతిని చూడవచ్చు. ఆ బ్రిడ్జ్ పైన ఉంది కదా, బ్రిడ్జ్లు ఉన్నాయి, ఆ బ్రిడ్జ్ పై నుంచి కూడా చూడడానికి వీలు లేదు, అన్నీ క్లోజ్ చేసేస్తారు టోటల్గా. ఎస్పీజీ ఆర్మీ వాళ్ళు అయితే ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు, స్ట్రిక్ట్గా చూస్తున్నారు, రూల్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. సో మీరు వచ్చినప్పుడు కొంచెం ముందు వచ్చేటప్పుడు ముందు రావడానికి ట్రై చేయండి. ఇక్కడ అందరికీ చెప్పాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది అంటే లో బడ్జెట్ ట్రిప్ అయితే అసలు కాదు, ఎందుకంటే నేను 3 కవర్ చేసిన కాబట్టి అరౌండ్ కొంచెం ఎక్స్పెన్సివ్ అవుద్ది. సో అకార్డింగ్ టు మీ టైంని బట్టి అంటే ఆ సీజన్ని బట్టి మీకు ఆ ఖర్చులు అనేవి పెరుగుతూ ఉంటాయి. సో ఒక ఫిక్స్డ్ బడ్జెట్లో ట్రావెల్ చేయలేదు కాబట్టి నేను టోటల్గా అంటే ట్రిప్ బడ్జెట్ అయితే నేను మెన్షన్ చేయట్లేదు, బట్ ఎక్స్పెన్సివ్ అవుద్ది. సోలో ట్రావెల్ కానీ గ్రూప్ ట్రావెల్ చేసినా కూడా మీకు కొంచెం ఎక్స్పెన్సివ్ అవుద్ది రిషికేష్, హరిద్వార్. మీ అందరికైతే ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్.